హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం అయోధ్యలో బాలరాముని చూసేద్దాం రండి. ఇది వచ్చి బస్ స్టాప్లో మేము బస్ స్టాప్లో దిగిన తర్వాత ట్రావెల్స్కి వెళ్ళామని చెప్పాను కదా. సో ట్రావెల్స్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఒక సర్టెన్ ప్లేస్లో మనల్ని ఆపేస్తారు. అక్కడి నుంచి మనం వేరే ట్రాన్స్పోర్ట్ చూసుకోవాలి. సో వాళ్ళు అయోధ్య బస్ స్టాప్లో వదిలేశారు మమ్మల్ని. సో అక్కడి నుంచి మేము వేరే ట్రాన్స్పోర్ట్కి బస్కి వచ్చాము. బస్కి అయితే మనకి టికెట్ 20 రూపీస్ పడుతుంది పర్ పర్సన్కి. అదే ఆటో అయితే మనకి ఒక 30 రూపీస్ ఉంటుంది బస్ స్టాప్ నుంచి లోపలికి వెళ్ళడానికి. సో బస్ స్టాప్ నుంచి మేము లోపలికి వచ్చేసిన తర్వాత ఈ ప్లేస్ మేము ఇక్కడ నుంచి మనం బై వాకే వెళ్ళాలి. అంటే నార్మల్ టైంలో అయితే ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, బట్ ఇప్పుడు ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల ట్రాన్స్పోర్ట్ అయితే లేదు. ఇది సరియు నది. ఇక్కడ బాత్ చేసి మనం లోపలికి వెళ్ళాలి. సరియు నదిలో అయితే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు. వాటర్ కూడా చాలా ప్యూర్ ఉన్నాయి అండ్ చాలా బాగుంది. సో సరియు నదిలో మనం స్నానాలు అవి చేసేసిన తర్వాత ఇక్కడ నుంచి బైవాక్ చాలా దూరం అంటే చాలా దూరం నడిచి వెళ్ళాలి. మామూలుగా అయితే మనకి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఉంటాయి, బట్ ఈ టైంలో ఎక్కువ మంది ఉండడం వల్ల మనకి ట్రాన్స్పోర్ట్ అయితే లేదు. సో నడిచే వెళ్ళాలి. అండ్ మీకు నా సజెషన్ ఏంటి అని అంటే ఎక్కువ లగేజ్ అయితే తీసుకువెళ్ళదు, ఎందుకంటే లోపలికి వెళ్ళాక మనకి లగేజ్ కౌంటర్స్ అయితే ఏమీ ఉండవు. సో మీ లగేజ్ మీరే పట్టుకొని వెళ్ళాలి. చెప్పులు అవి పెట్టుకోవడానికి అయితే కౌంటర్స్ ఉంటాయి, బట్ ఎవరి లగేజ్ వాళ్ళే మోసుకొని వెళ్ళాలి. సో లగేజ్ మ్యాక్సిమం చాలా తక్కువ తీసుకెళ్తే బెటర్. అది కూడా మీరు బాత్ చేస్తారు కాబట్టి నది దగ్గర అక్కడికి తీసుకువెళ్తేనే సరిపోతుంది. సో మిగతా అదంతా కూడా మీరు ఏదైతే ఓన్ ట్రాన్స్పోర్ట్స్లో వచ్చారో అక్కడ ఉంచుకోవడమే బెటర్, ఎందుకంటే మనకి ఇక్కడ లగేజ్కి కౌంటర్స్ అసలు లేవు. చాలా దూరం నడిచి వెళ్ళాలి టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు. మేము వెళ్ళిన టైంలో అది కుంభమేళ టైం అవ్వడం వల్ల చాలా అంటే చాలా మంది ఉన్నారు. అసలు పెద్దవాళ్ళతో వెళ్తున్నప్పుడు అయితే మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, అంత దూరం ఉంటుంది మనకి. నడిచే వాళ్ళు ఒప్పుకున్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇంకా వెళ్ళిపోతారు, లేదంటే మాత్రం కొంచెం ప్రాబ్లం అవుతుంది. కానీ ట్రాన్స్పోర్ట్కి అయితే అక్కడి నుంచి వేరే వెహికల్స్లో వేరే వాళ్ళని తీసుకువెళ్ళడం కానీ లేకపోతే పెద్దవాళ్ళని తీసుకువెళ్ళడం కానీ అలాంటి ఫెసిలిటీ అయితే ఏం లేదు. నడిచే వెళ్ళాలి ఖచ్చితంగా. టెంపుల్ మనకి చాలా దూరం ఉంటుంది. సో టెంపుల్కి దగ్గరికి వెళ్ళగానే ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే సింగిల్ లైన్స్ చేసేసారు. సింగిల్ లైన్స్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఎంత క్రౌడ్ ఉన్నా కూడా ఒక లైన్లోనే వెళ్ళడం వల్ల ఎక్కువ తోసుకోకుండా ఉంటారు, తోపులాట అది జరగకుండా ఉంటుంది. ఇక్కడ వచ్చి మనకి లగేజ్ కౌంటర్స్ అని చెప్పాను కదా, లగేజ్ కౌంటర్స్ అని రాసి ఉంటాయి, బట్ కానీ ఓన్లీ చెప్పులు మాత్రమే పెట్టుకోగలం. చెప్పులు మాత్రమే అక్కడ పెట్టేసుకున్న తర్వాత అక్కడ నుంచి చెకింగ్ ఉంటుంది. మనం ఏదైతే బ్యాగ్స్ అవి తీసుకువెళ్తామో అవి చెకింగ్ జరుగుతుంది అక్కడ. చెకింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరి లగేజ్ వాళ్ళే తీసుకొని లైన్స్లో వెళ్ళిపోవాలి. ఇది టెంపుల్ బయట, ఇదంతా టెంపుల్ దగ్గరలో. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత లోపలికి మనం వెళ్తామన్నమాట. మీకు వీడియోలో కాబట్టి మీకు ఇంత చిన్నగా అనిపిస్తుంది, కానీ ఇది చాలా దూరం నడవాలి. అంటే అంత క్రౌడ్లో నేను వీడియో తీయడానికి కూడా నాకు అసలు ఛాన్సే లేదు, బట్ నా సబ్స్క్రైబర్స్కి నా వ్యూయర్స్కి చూపిద్దామన్న థాట్తో నేను ఇంకా వీడియో తీశాను. సో హాఫ్ ఆఫ్ ద వీడియో కట్ చేస్తూనే వీడియో తీయాల్సి వచ్చింది. ఇదంతా లోపలికి ఎంట్రన్స్ అవ్వేటప్పుడు అనమాట. ఇక్కడ నుంచి సింగిల్ లైన్స్ ఉంటాయి. సింగిల్ లైన్స్ అంటే ఒక 6-7 లైన్స్ ఉంటాయి, బట్ అవి సింగిల్ లైన్స్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఎవరు తోసుకోవడానికి కూడా ఛాన్స్ ఉండదు. ఒక లైన్లో ఒక్కొక్క పర్సన్కి అలా ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో మెయిన్ టెంపుల్ దగ్గర ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. లోపల టెంపుల్ అయితే ఆ చెక్కుడు కానీ ప్రతి వాల్కి కూడా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు చాలా చాలా బాగా చెక్ ఉంటుంది. చాలా చాలా బాగుంది టెంపుల్. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే అయోధ్య కంపల్సరీ వెళ్ళండి. బాలరాముని చూసాక అసలు చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే రాముడు నడిచిన ప్లేస్ అదంతా. ఇంకా చూడాలి అనుకుంటే ఇంకా దగ్గర చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి, వాటికి కూడా విజిట్ చేయాలనుకునే వాళ్ళు. మాకు టైం లేదు, సో ఇదొక టెంపుల్ చూడడానికి చాలా టైం పట్టేసింది మాకు. ఇది అయితే టెంపుల్ ఎంట్రన్స్కి వెళ్ళేటప్పుడు ఇది 4 సైడ్స్ టెంపుల్స్లా ఉండి మిడిల్లో బాలరాముడి టెంపుల్ ఉంది. సో జనం చూసారా ఎలా ఉన్నారో. మీ లగేజ్ మీరు చిన్నపిల్లలతో వస్తే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ కానీ తప్పిపోయారంటే మళ్ళీ లోపల నుంచి బయటకు రావడానికి కూడా మనకు ఛాన్స్ ఉండదు, అంతమంది జనం ఉంటారు. సో చాలా కేర్ఫుల్గా వెళ్ళండి. టెంపుల్కి ఇంకా మేబీ ఒక 2-3 ఇయర్స్లో కన్స్ట్రక్షన్ కూడా పూర్తయిపోతుంది.
సో టెంపుల్ అయితే ఇది ఎంట్రన్స్. 4 టెంపుల్స్ ఉంటాయని చెప్పాను కదా, ఆ ఫ్రంట్ ఉన్న టెంపుల్ లోపల నుంచి వెళ్ళాలి. ఇది ఎంట్రన్స్ అనమాట. బాగుంది కదా. సో బాలరాముడిని కూడా చూసే అదృష్టం మీరు కూడా చేసుకోండి. అండ్ నేనైతే అసలు నేను బాలరాముడిది వీడియో తీస్తానే అని అనుకోలేదు. ఎందుకంటే ఆ జనంలో మేము ఒకరిని కాసుకుంటూ వెళ్ళడమే చాలా కష్టమైపోయింది. బట్ మొబైల్స్ అసలు ఎలో చేస్తారని కూడా అనుకోలేదు. కొంతమంది మాకు మొబైల్స్ అవి ఎలో చెయ్యరు అని చెప్పారు. సో అందువల్ల మేమైతే వీడియో తీయలేనేమో అనుకున్నాను. ఎందుకంటే నేను విజిట్ చేసిన టెంపుల్స్లో మాకు ఎక్కడ ఫోన్స్ ఎలో లేకపోవడం వల్ల మెయిన్ టెంపుల్స్ ఏమీ చూపించలేకపోయాను. బట్ ఈ టెంపుల్కి వచ్చేసరికి బాలరాముడిని కూడా తీసే అదృష్టం మనకి ఉంది. మీరు కూడా చూడండి. ఇది మెయిన్ టెంపుల్ అన్నమాట. చూసారా. సో ఇక్కడ నుంచి దర్శనం ఒక్క నిమిషం చూస్తాం అంతే, వెంటనే నెట్టేస్తూ ఉంటారు. అంత ఎక్కువసేపు కూడా ఉండడానికి ఉండదు. చాలా చాలా బాగా జరిగింది మాకైతే. అంతమంది ఉన్నా కూడా ఇక్కడ తోపులాట తోసేసుకోవడం, పడిపోవడం ఇలాంటివి ఏం జరగకుండా చాలా బాగా బాలరాముని చూస్తాం. ఇదంతా బయటకు వచ్చేసేదారు అనమాట. బయటకు వచ్చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి ఎటువైపు నుంచి మీరైతే చెప్పులు అవి పెట్టుకున్నారో అటువైపు నుంచి దారి అక్కడ పోలీసులు అది మనకి సెక్యూరిటీ ఉంటారు, వాళ్ళని అడిగి వెళ్ళి తెచ్చుకోవడం బెటర్. ఎందుకంటే ఇక్కడ నుంచి మీరు వన్స్ బయటకు వచ్చేసారు అని అంటే చెప్పులు తెచ్చుకోవడానికి దర్శనానికి ఎంత దూరం అయితే నడిచి వెళ్ళారో అంత దూరం నడిచి వెళ్ళాల్సి వస్తుంది. సో ముందుగానే అక్కడ ఉన్న సెక్యూరిటీని అడిగి మీరు లోపలికి వెళ్ళడం అనేది చాలా బెటర్. ఎందుకంటే మేము ఆ మిస్టేకే చేసాం. మేము చాలా దూరం వచ్చేసిన తర్వాత మాకు సరిగ్గా గైడెన్స్ లేక ఒక ప్లేస్లో ఆగిపోవాల్సి వచ్చింది. సో అక్కడ మాకు 2-3 అవర్స్ అక్కడే అయిపోయింది. టెంపుల్ నుంచి మనకి బయటకు వచ్చేసాక బోల్డ్ అంతా షాపింగ్ ఉంటుంది. అవి కూడా చాలా చాలా బాగున్నాయి. చక్కగా అవన్నీ చూసుకుంటూ మంచిగా వచ్చేయచ్చు అనమాట. సో మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.